ఏపీటీవీ 10 కమనీయం శ్రీ రాఘవేంద్ర స్వామి రథోత్సవం గురు రాఘవేంద్ర స్వామి నామస్మరణంతో తుంగభద్ర నది మారుమ్రోగింది. కర్నూలు జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి 354వ ఆరాధన సందర్భంగా మంగళవారం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా అశేష భక్తజనుల మధ్య వేద మంత్రాల సాక్షిగా మంగళ వాయిద్యాల మధ్య అత్యంత రమణీయంగా మహారథోత్సవం జరిగింది. పీఠాధిపతులను రథోత్సవంపై కూర్చోబెట్టి హెలికాప్టర్ ద్వారా ఆకాశ మార్గం నుండి పుష్పాభిషేకం చేశారు. ఈ మహారథోత్సవం సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి, టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రారెడ్డి రాఘవేంద్ర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. 354న ఆరాధన ఉత్సవాలు సందర్భంగా తెల్లవారుజామున నుండి పీఠాధిపతులు మూల బృందావనానికి విశేష పంచామృత అభిషేకం, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తి ప్రహ్లాద రాయుడును మహారథంలో ఉంచి పూజలు నిర్వహించారు. మఠం పీఠాధిపతి సుబుధేంద్ర తీర్థులు సందేశించారు. దేశ ప్రజల సంతోషంగా ఉండాలని, పాడి పంటలు సుభిక్షంగా ఉండాలని భక్తులను ఆశీర్వచనం చేశారు. అశేష భక్తులకు రాఘవేంద్ర నామస్మరణలతో, కోలాటాలతో, సాంస్కృతిక కార్యక్రమాలతో తుంగా తీరం పులికించింది. మహారథోత్సవం అత్యంత రమణీయంగా పురవీధుల్లో కొనసాగి భక్తులకు కనువిందు చేసింది. इस शुभ संदर्भ में राघवेंद्र पुनीतुलయ్యేటువంటి భక్తులను దేశ విదేశాల్లో ఉన్నటువంటి జాతి మత కులాలకు అతీతమైనటువంటి భక్తులందరినీ కూడా రాఘవేంద్ర స్వామి వారు దీవించడానికి కోరుతూ అందరికీ శుభాన్ని కోరుతున్నాం. రథారూఢులై ఉన్నారు. ఈ ఆరాధన కార్యక్రమాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, అలాగే భక్తులకు కావాల్సినటువంటి సౌకర్యాలు వీటన్నిటినీ కూడా శ్రీమఠం అన్ని విధాలా చేసినది. అయితే ఇది పరిపూర్ణమని మేము భావించడం లేదు. మీ యొక్క సహకారంతో ముందు ఇంకా విశేషమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మఠం చేపడుతుంది చెబుతూ దేశ విదేశాల నుండి విచ్చేసినటువంటి పేరున భక్తులందరినీ కూడా మనసారా దీవిస్తూ ఇక్కడ జరిగేటువంటి ఉత్సవాలను, కార్యక్రమాలను చాలా చక్కగా ప్రసారింపజేసేటువంటి ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్, తెలుగు, కన్నడ వారందరినీ కూడా అభినందిస్తూ